హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ బ్యాక్ టు షీరో థ్రెడ్ బ్యాంగిల్స్ అండ్ రా మెటీరియల్. థ్యాంక్ యూ సో మచ్ అండి. నిన్నైతే సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి వీడియో చూసి అయితే నాకు నైటే ఆర్డర్ చేశారనమాట. ప్రతి ఒక్కరు కూడా థ్యాంక్ యూ సో మచ్. ఈరోజు ఈ వీడియోలో అయితే మీకు ప్యాకింగ్ మెటీరియల్ గురించి టిప్స్ అయితే షేర్ చేస్తానమాట. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. యూ పిన్స్కి అండ్ నెక్స్ట్ వచ్చి శారీ పిన్స్కి అండ్ నెక్స్ట్ బ్రోచ్ పిన్స్కి బ్రాచ్లైట్స్కి వీటన్నిటికి కూడా మన దగ్గర ప్యాకింగ్ కార్డ్స్ అనేవి ఇంకా ఎలా లేవు కాబట్టి వాటిని ఎలా తయారు చేసుకోవాలన్నది ఈరోజు ఈ వీడియోలో అయితే చూపిస్తాను. మనకి సెంటర్ క్లిప్స్కి అయితే కార్డ్స్ వచ్చి, ఇయర్ రింగ్స్కి కార్డ్స్ వచ్చి, ఇలా అన్నిటికీ కార్డ్స్ అయితే వచ్చేయండి. కానీ ఇంకా హెయిర్ బ్యాండ్స్కి వీటికి కస్టమైజింగ్ అయితే చేయించుకోవాలని అంటున్నారు. అదే కస్టమైజింగ్ ఈరోజు మనం ఇంట్లో ఎలా తయారు చేసుకోవాలన్నది కూడా ఈరోజు చూపించేస్తాను. అండ్ బ్రాండ్ నేమ్ కావాలంటే కూడా బ్రాండ్ నేమ్ యాడ్ చేసుకోవచ్చు అనమాట. బ్రాండ్ నేమ్ అనేది మనకి లోకల్లో స్టాంప్స్ అనేవి దొరుకుతాయి కదండి. ఆ స్టాంప్స్ అనేవి మనం ప్రిపేర్ చేసేసుకుంటే 200 అలా 250 తీసుకుంటారు. మీరు మీ బ్రాండ్ నేమ్తో అయితే స్టాంప్ అనేది ఒకటి తీసుకోండి. ఇప్పుడైతే కార్డ్ ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తాను. దీని పేరు క్యాన్వాస్ అంటారనమాట. ఈ క్యాన్వాస్ని మీకు ఎంత లెంత్ కావాలంటే అంత లెంత్లో కట్ చేసుకోండి. ఇలా లెంత్ కట్ చేసుకున్న తర్వాత మీకు ఏ డిజైన్ కావాలంటే ఆ డిజైన్లో అయితే కటింగ్ చేసుకోవచ్చు అనమాట. నేను ఆ డిజైన్ ఎలా కట్ చేశాను అన్నది కూడా చూపిస్తాను. ఇది క్యాన్వాస్ అనమాట. దీని పేరు మన దగ్గర అవైలబుల్గానే ఉందండి. చూస్తున్నారు కదా, నేను సైడ్స్ ఎలా కట్ చేసుకుంటున్నానో. డిజైన్ అనేది మన ఇష్టం అనమాట. ఒకవేళ నేమ్ ఇవ్వాలనుకుంటే కనుక నేను చెప్పాను కదా అండి, స్టాంప్, ఆ స్టాంప్ అనేది కూడా మీకు పైన వీడియోలో చూపించేస్తాను ఎలా ఉంటుంది ఏంటో అన్నది. ఆ స్టాంప్ ఒక్కసారి చేయించుకుంటే మనకు లైఫ్ లాంగ్ ఉంటుంది అనమాట. ఇంక్ ప్యాడ్ ఒకటి కొనుక్కుంటే సరిపోతుంది. ఎప్పుడు ఎనీ టైం ఆర్డర్ వచ్చినా సరే మనం ఆ స్టాంప్ వేసేసి అయితే కొరియర్ చేసేయచ్చు అనమాట. చూస్తున్నారు కదా, నేనైతే ఇలా డిజైన్ చేసుకున్నాను. చూసారా సైడ్స్ అనేది ఎలా కట్ చేసుకుంటున్నానో. మొత్తం అంతా కూడా పర్ఫెక్ట్గా ఫిట్ అయ్యేటట్టు ఇలా అయితే కట్ చేసుకున్నాను. ఇప్పుడు బ్రోచ్ పిన్కి నేను ఇది తయారు చేసుకున్నాను అనమాట కార్డు. ఈ బ్రోచ్ పిన్కి మనం హోల్స్ అయితే పెట్టాలి కాబట్టి ఈ హోల్స్కి నేను MDF హోల్డర్ అయితే యూజ్ చేస్తున్నాను అనమాట. చూస్తున్నారు కదా, ఇది MDF హోల్డర్ అనమాట. ఇప్పుడు బ్రోచ్ పిన్ ఎంత లెంత్ ఉంది ఏంటి అన్నది కూడా మనం డిస్టెన్స్ చూసుకొని దాని ప్రకారం హోల్స్ అయితే పెట్టుకోవాలన్నమాట. చూసారు కదా అండి, నేను ఎలా అయితే పని చేస్తున్నానో ఈ విధంగా పని చేసుకుంటే మీకు యూ పిన్కి కానీ నెక్స్ట్ శారీ పిన్కి, బ్రోచ్ పిన్కి ఇవన్నీ కూడా మనకి సరిపోతాయి అనమాట. మెజర్ అనేది చేసుకోవాలండి. మెజర్ చేసుకొని అయితేనే హోల్ పెట్టుకోవాలి, లేకపోతే కనుక మనకి పర్ఫెక్ట్గా రాదనమాట. చూస్తున్నారు కదా నేను ఎలా మెజర్ చేసుకున్నానో దాని ప్రకారం హోల్ అయితే పెట్టుకున్నాను అనమాట. ఇది కూడా చూసేసేయండి హోల్ అనేది. సెకండ్ హోల్ కూడా నేను మెజర్ చేసుకొని అయితే హోల్ పెట్టుకున్నాను. ఈ టిప్ యూజ్ చేయడం వల్ల అయితే మీకు ఒక క్యాన్వాస్ A4 షీట్ వస్తుంది అనమాట. మీకు లెంత్ని బట్టి ఒక షీట్కి వచ్చేటప్పటికి మీరు 20-25 కార్డ్స్ అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు అనమాట. ఇది మీరు తీసుకున్న లెంత్ని బట్టే ఉంటుందండి. ఇది వచ్చి సైజు A4 వస్తుంది అనమాట. మనకు OHP షీట్ ఎంత ఉంటుందో ఇవి క్యాన్వాస్ షీట్ కూడా సేమ్ అలానే ఉంటుంది అనమాట. ఈ టిప్ యూస్ చేస్తే మీకు కార్డ్ ప్రైజింగ్ అనేది కూడా తగ్గుతుంది అనమాట. చూస్తున్నారు కదా, నేను ఇది ఎలా అయితే పెట్టుకున్నాను అన్నది కూడా చూపించేస్తాను. ఫైనల్ అవుట్పుట్ ఎలా వచ్చింది అన్నది చూస్తున్నారు కదా అండి. ఇయర్ రింగ్ సంబంధించిన కవర్లో అయితే నేను బ్రోచ్ పిన్ అయితే ఇలా పెట్టేశాను అనమాట. బ్యాక్ సైడ్ కూడా ఎంత నీట్గా అయితే వచ్చిందో చూసారు కదా అండి. ఇలా కవర్లో అయితే ఫిట్ చేసేసి నేనైతే డిస్పాచ్ చేసేసాను అనమాట. వీడియో నచ్చితే లైక్ చేయండి. బాయ్ బాయ్.